ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సాధించాలి తెలంగాణ లోపల. ఇప్పుడు చూడు, ఈ రాష్ట్రం లోపల 121 సీట్లు అసెంబ్లీలు ఉంటే కేవలం 21 సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చారు. ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు న్యాయం చేయలేకపోయింది. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఇంకా మన రాష్ట్రంలో ఇంత బీసీ ఉద్యమం ఉన్నది, దీనికి భయపడి కూడా వాళ్ళు లోన్లు ఇవ్వడం లేదు, స్కీమ్లు ఇవ్వడం లేదు, బీసీ విద్యార్థులకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు, ఉద్యోగాలలో కూడా నామినల్గా ఇస్తున్నారు. ఈ విధంగా బీసీలకు అన్ని అడుగున అన్యాయం జరుగుతుంది. రాజ్యాధికారం వస్తే అన్నీ కూడా జనాభా ప్రకారం వస్తాయి. అది ఒక భాగం. రెండవ భాగం తీసుకున్నట్లయితే మన రాష్ట్రంలో నేను గత 50 సంవత్సరాలుగా పోరాడి హాస్టల్ చదువుకోవాలి, బీసీలు ఎస్సీలు ఎస్టీలు చదువుకోవాలని హాస్టళ్ళు పెట్టాలని, స్కాలర్షిప్ స్కీమ్ పెట్టాలని, అదేవిధంగా గురుకుల పాఠశాలలు పెట్టాలని పోరాటం దశల వారీగా తీసుకొచ్చి దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో కూడా ఉన్నన్ని హాస్టళ్ళు, 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నన్ని హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ వస్తుంది ఇక్కడ. వీటి కోసం అనేక సమరశీల పోరాటాలు చేశాం, అనేక మిలిటెంట్ ఉద్యమాలు చేశాం, ఉద్యోగాల భర్తీ కోసం ఉద్యమాలు చేశాం. ఉద్యోగాలలో బీసీలు ఈరోజు 58% ఉన్నారు మన మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 25% దాటలేదు. కేంద్రంలో అయితే 18% ఉన్నారు. ఇతర రాష్ట్రాల లెక్కలు చూస్తే 25-30 మధ్యలోనే ఉన్నారు. మన రాష్ట్రంలో 50% దాడేది. ఇవన్నీ ఉద్యోగాలు భర్తీ చేయడం, బీసీ స్టడీ సర్కిల్ పెట్టియడం, రుణాలు ఇవ్వడానికి కార్పొరేషన్లు పెట్టియడం, ఇవన్నిటి వల్ల బీసీల డెవలప్మెంట్ ఇక్కడ జరిగింది. ఇట్లాంటి డెవలప్మెంట్ దేశం అంతటా జరగాలని మేము ఆశిస్తున్నాం. అందుకే చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టాలి. విద్యారంగం లోపల బీసీలు అందరూ మన రాష్ట్రంలో ఏ విధంగా అయితే చదువుకుంటున్నారో అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా బీసీలందరూ చదువుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ కులాల లోపల సమానత్వం, ఆర్థిక సమానత్వం, సాంఘిక సమానత్వం, అన్ని రంగాల లోపల దోపిడీ, పీడన, వివక్ష లేనటువంటి వ్యవస్థ నిర్మాణం కోసం సమాజం లోపల స్టార్ట్ అవుతుంది. అందుకే బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి నేను రాజీనామా చేశాను. బీసీలందరూ కూడా దీని మీద గత 2 నెలలుగా జరుగుతున్న మీటింగ్లలో, జిల్లాలలో, సిటీలో కుల సంఘాల నాయకులు అందరూ కూడా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలన్నారు. అయితే ఇక్కడ ఒక క్లారిఫికేషన్ కావాలి అందరికీ. ఎందుకు రాజీనామా చేసినావు అంటే పార్టీ రహితంగా ఉద్యమం జరపాలని. ఇప్పుడు ఉద్యమం ఎక్కువ బలంగా చేస్తే ఏదో ఒక పార్టీ వీళ్ళకు ఎంకరేజ్ చేస్తుందనేటటువంటిది మచ్చ వస్తుంది. దాన్ని అరికట్టడానికి పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేపట్టాలని చెప్పి నిర్ణయం జరిగింది. కాబట్టి ప్రజలందరూ పెద్ద మనసుతోటి ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అందరూ సహకరించాలి. ఈ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా మన కులాల వారికి న్యాయం జరగాలి. చట్టసభలో రిజర్వేషన్లు రావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, సర్పంచులు కావాలి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కావాలి, అన్ని నామినేటెడ్ పోస్టులు వాటా రావాలి. ఈ విధంగా జరగడం లేదు కాబట్టి బలమైన ఉద్యమం జరగాలి. అందుకోసం వివిధ పద్ధతుల్లో ఈ ఉద్యమాన్ని తీసుకురావాలి. రెండవది, ఇక్కడ ఓ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవలసిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో నేను ఉద్యమాలు చేపట్టక ముందు 1975 పూర్వం 500 హాస్టళ్ళు కూడా లేవు ఎస్సీ ఎస్టీ బీసీలకు. ఎప్పుడైతే నేను 75 నుంచి ఉద్యమాలు చేపట్టడం జరిగిందో అప్పటి నుంచి 100 హాస్టళ్ళు వచ్చాయి. అప్పుడు ఉద్యమాలు చేస్తే కూడా ప్రభుత్వం 5 హాస్టళ్ళు 10 హాస్టళ్ళు ఇచ్చేది. 1978లో 2000 మందిని యూనివర్సిటీ విద్యార్థులను, హాస్టల్ విద్యార్థులను తీసుకుపోయి అసెంబ్లీ మీద దాడి చేశాము. అసెంబ్లీ మీద దాడి చేసినప్పుడు రాళ్లతోటి పిల్లలందరూ ఆవేశమాక అసెంబ్లీని తుక్కుగా వలగొట్టారు. నేను ఆపుతుంటే కూడా ఆగలేదు, వాళ్ళు పలగొట్టేశారు. అట్లా పలగొట్టిన తర్వాత చెన్నారెడ్డి అదే రోజు సాయంత్రం పిలిపించి, మీరు ఎందుకు చేసిన ఇట్లాంటి అల్లర్లు అని అడిగారు. మాకు హాస్టల్ కావాలి. మరి అడగొచ్చు కదనా, నిన్ను 10 సార్లు అడిగినాం, 100 సార్లు ధర్నా చేసినాం, ప్రభుత్వం వినడం లేదు, అందుకే ఈ టైప్ ఆఫ్ ఉద్యమం చేయవలసి వచ్చిందంటే అదే రోజు చెన్నారెడ్డి 500 హాస్టల్ను ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చారు. ఇట్లా అనేక మిలిటెంట్ పోరాటాలు. 1982 గురుకులాలు పెట్టాలని సోషల్ వెల్ఫేర్ డైరెక్టరేట్ను పెద్ద ఎత్తున దాడి చేసి
ధర్నా చేసి ముట్టడించాం. ఈ విధంగా అనేకమైన ఉద్యోగాలు భర్తీ చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ను 92, 93, 94లో అనేక సార్లు ముట్టడి చేశాం. ఇట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు చేయడం ద్వారా అనేక రకాలుగా ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు పీస్ఫుల్గా గాంధేయ మార్గం లోపల నేను విజ్ఞప్తి చేస్తున్నా, బీసీలందరికీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను పెంచాలి, జనాభా లెక్కలు తీసి, అదేవిధంగా చట్టసభలో రిజర్వేషన్ల కోసం బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మించాలి. ఒక తెలంగాణ లోపల బలమైన బీసీ ఉద్యమం ఉంటే దాని ప్రభావం ఇతర రాష్ట్రాలలో పడుతుంది, దాని ప్రభావం కేంద్ర ప్రభుత్వం మీద పడుతుంది. అందుకోసం ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు. అందుకే అనారోగ్యం క్యూర్ కోసం 1 ఇయర్ లోపల 1 ఇయర్గా ఇబ్బంది పడ్డా, ఇప్పుడు జర క్యూర్ అయింది. అదేవిధంగా ఈ ఏజ్ ఇంత ఏజ్ ఉన్నప్పటికి కూడా నేను తప్పనిసరి బీసీల కోసం ఎన్నో త్యాగాలు చేయవలసి వస్తుంది. గతంలో కూడా బీసీల కోసం అనేక త్యాగాలు చేశాం. అనేక పదవులు వచ్చిన ఉద్యోగాలు వచ్చిన వదులుకొని బీసీల యొక్క చదువుకోవాలి, బీసీలు పదవులు అనుభవించాలి, బీసీలకు సమాజంలో గౌరవం పెరగాలని ఆత్మగౌరవ ఉద్యమాన్ని కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి బీసీలందరూ కూడా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి గ్రామ కమిటీలు వేయాలి, మండల కమిటీలు వేయాలి, అదేవిధంగా జిల్లా కమిటీలు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. అవునవును సార్. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు మీతో మాట్లాడారు. ఒకటి ప్రశ్న ఏంటి? సెకండ్ ఒపీనియన్ ఏమిటంటే రాజుగా బీసీ సంఘాలు వేరియస్ బీసీ అసోసియేషన్స్ బీసీ పొలిటికల్ పార్టీ క్లోజ్ చేయాలని డిమాండ్ ఉంది. అయితే